భారతదేశం స్క్వాడ్ మిలిటరీ అలయన్స్లో జాయిన్ అవ్వాలని ఫిలిప్పీన్స్ కోరుకుంటోంది. ఈ స్క్వాడ్ మిలిటరీ అలయన్స్ అనేది చైనాకి కౌంటర్గా ఇండో పసిఫిక్ రీజియన్లో స్టార్ట్ అయిన ఒక మిలిటరీ అలయన్స్ అనమాట. దీనిలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. ఇదొక ఇంటెలిజెన్స్ షేరింగ్ మరియు మిలిటరీ అలయన్స్. మనందరూ తెలుసు ఇండియా క్వాడ్లో ఉంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఇది కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే చైనాకి కౌంటర్ చేయడానికే. దాంతోపాటు స్క్వాడ్ అనేది ఇది డిఫరెంట్ అనమాట. క్వాడ్ వేరు, స్క్వాడ్ వేరు. ఈ స్క్వాడ్ మిలిటరీ అలయన్స్ అనేది ఒక ఇన్ఫార్మల్ అలయన్స్ అని చెప్పొచ్చు. ఈ ఇన్ఫార్మల్ మిలిటరీ అలయన్స్లో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. ఫిలిప్పైన్స్ ఇండియా ఖచ్చితంగా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలని, చైనా కామన్ థ్రెట్ కాబట్టి అందరికీ ఇండియా ఖచ్చితంగా దీనిలో ఉండాలని చెప్పి ఫిలిప్పైన్స్ కోరుకుంటుంది. మనందరూ తెలుసు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా తన ప్రాబల్యం పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో చాలా దేశాల యొక్క సోవరిటీని క్వశ్చన్ చేస్తుంది చైనా. ఫిలిప్పీన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇలా చాలా దేశాలు ఇంటర్నేషనల్ వాటర్స్లోకి రాకుండా ఆల్మోస్ట్ దాదాపు చైనా ఇక్కడ చెక్ పెడుతుంది. మనం చూస్తే కనుక ప్రపంచంలో $3 ట్రిలియన్ $3 ట్రిలియన్ వాణిజ్యం ఈ ప్రాంతం నుంచి ఇండో పసిఫిక్లో ముఖ్యంగా సౌత్ చైనా సీ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ సౌత్ చైనా సీలో చైనాని చెక్ పెట్టడానికి ఇప్పుడు ఈ స్క్వాడ్ అనేది బాగా మొదలైందనమాట. సౌత్ చైనా సీలో చైనా యొక్క దురాక్రమణని క్వశ్చన్ చేయడానికి ఈ స్క్వాడ్ అనేది గట్టిగానే ఉందన్నమాట. ఫిలిప్పీన్స్ సంబంధించిన ఆర్మీ జనరల్ ఒక ఆయన రైజినా డైలాగ్ రీసెంట్గా వచ్చారు. మనకు తెలుసు రీసెంట్గా భారతదేశంలో రైజినా డైలాగ్ కంక్లూడ్ అయిందనమాట. దీనిలో ఇండియా ఖచ్చితంగా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశం మాత్రమే కాదు సౌత్ కొరియా కూడా జాయిన్ అవ్వాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారనమాట. ఫిలిప్పీన్స్ ఇప్పటికే మనతో డిఫెన్స్ కొలాబరేషన్తో ముందుకెళ్తుంది. ఆల్రెడీ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కొనుక్కుంది. ఇంకా కూడా రకరకాల డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ వెపన్స్ అనేవి భారతదేశం నుంచి కొనుక్కోవాలని ఫిలిప్పీన్స్ ఆలోచిస్తోంది. అయితే ఫిలిప్పీన్స్కి ఎప్పుడు కూడా చైనా పెద్ద థ్రెట్ అనమాట. 2016 ఆ టైంలో ఫిలిప్పీన్స్ వర్సెస్ చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్య సౌత్ చైనా సీలో కొన్ని అంశాల్లో పెద్ద గొడవైందనమాట. చైనా దురాక్రమణలు చేసింది. దీంతో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. అప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫిలిప్పీన్స్ తరపున జడ్జిమెంట్ ఇచ్చింది. చైనా తప్పు చేస్తుంది, చైనా సౌత్ చైనా సీలో విపరీతంగా ఇంట్రూడ్ అవుతుందని చెప్పి ఫిలిప్పీన్స్ తరపునే జడ్జిమెంట్ ఇచ్చింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. కానీ చైనా మాత్రం చైనా వర్సెస్ ఫిలిప్పీన్స్ కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన అవార్డును పట్టించుకోలేదు, పక్కకు పెట్టేసి దాంతో మాకు సంబంధం లేదని చెప్పేస్తుంది అనమాట. చైనా ఇలా ఇండో పసిఫిక్ రీజియన్లో పెత్తనం చేస్తూ ముఖ్యంగా సౌత్ చైనా సీలో దురాక్రమణలు చేస్తుందన్నమాట. దీన్ని క్వశ్చన్ చేయడానికి ఇండో పసిఫిక్ రీజియన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాలని, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఇంటర్నేషనల్ వాటర్స్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ని కాపాడుకోవడానికి అనేక దేశాలు ఆలోచిస్తూ ఇలా క్వాడ్, స్క్వాడ్ ఇలాంటి మిలిటరీ అలయన్స్ ఫామ్ చేసుకుంటున్నాయి.